ఎలా అయినా సరే దేవుడు మాట్లాడతారు. గమనించాలి, మానవునితో దేవుడు ఎలా అయినా సరే మాట్లాడతారండి. మనుషుల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతారు, బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడతారు, సృష్టిలో ఉన్న కార్యాల ద్వారా మాట్లాడతారు, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతారు. ఎలా అయినా సరే దేవుడు మానవుడితో మాట్లాడతాడు. దేవుడు మానవుని హెచ్చరిస్తాడు, దేవుడు మానవునికి బుద్ధి చెప్తారు, దేవుడు మానవుని గద్దిస్తారు, దేవుడు మానవునికి సరి అయిన మార్గాన్ని చూపిస్తారండి. దేవుడు మాట్లాడినప్పుడు మానవుడు వినాలి. దేవుడు మాట్లాడిన మాటలు మానవుడు గ్రహించాలి. దేవుడు మాట్లాడిన ప్రకారంగా మానవుడు తన జీవితాన్ని మార్చుకోవాలి. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, దేవుని మాటలను మానవుడు వినటం లేదండి. అసలు వినటం లేదు, విన్న మాటలు గ్రహించడం లేదు, ఆ ప్రకారంగా మార్చుకోవటం లేదు. అందుకనే సమస్యలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, అనేక రకాల బాధలు పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని గుర్తిద్దాం, దేవుని మాటలను విందాం, దేవుని మాటల యొక్క అర్థాన్ని గ్రహిద్దాం, ఆ ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకుందాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. గమనించాలి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయండి. దేవుడు తన బిడ్డలతో మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సృష్టిలో ఉన్న కార్యాల ద్వారా మాట్లాడారు, పరిస్థితుల ద్వారా మాట్లాడారు, మనుషుల ద్వారా మాట్లాడారు. అనేక సందర్భాలు దేవుడు మాట్లాడారు. అయితే కొందరు విన్నారు, కొందరు వినలేదు. వినిన వారు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, వినకుండా ఉన్నవారు నష్టాన్ని పొందుకున్నారు. మరి మన జీవితం ఎలా ఉన్నది?